ప్రస్తుతం ఏంటంటే దేశం అంతా కూడా జమిలీ ఎన్నికల గురించి డిస్కషన్ చాలా స్ట్రాంగ్‌గా నడుస్తుంది. ఈరోజు పార్లమెంట్‌లో దీనికి సంబంధించినటువంటి బిల్లుని పెట్టబోతున్నారు. ఈ బిల్లుని పెట్టిన తర్వాత బిల్లు ఆమోదం పొందిన తర్వాత 3 రకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఒకటి 2027లోనే ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలొస్తాయని. లేదు 29లోనే వస్తాయి. బీజేపీ తమ యొక్క పాలనని ఒక 2 సంవత్సరాలు తగ్గించుకొని జమిలీ ఎన్నికలు పెట్టి దేశానికి మేలు చేసేంత ఉండదు. వాళ్ళకంత సీన్ ఏ పార్టీకి ఉండదు. ఏ రాజకీయ పార్టీకి ఉండదని ఒకటి. చంద్రబాబు లాంటి వాళ్ళు ఇది 2039కి సంబంధించినటువంటి అమలు చేయబోతున్నారు. ఇప్పుడే గాదు. వీళ్ళు అనవసరంగా వైసీపీలో కంగారు పడుతున్నారు అనేది ఇంకొక మాట. అయితే ఢిల్లీ నుంచి ఉన్నటువంటి స్ట్రాంగ్ సోర్సెస్ వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2027లో ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అనేటువంటి క్లారిటీ ఉన్నట్టు తెలుస్తుంది. సరే, విషయం ఏంటనేది మాట్లాడుకునే ముందు నా క్వెషన్ ఏంటంటే, జమిలీ ఎన్నికలొస్తే దేశంలో ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలొస్తే 27లో ఎవరు సీఎం అయ్యే అవకాశం ఉంది? జగన్, చంద్రబాబు రెండిట్లో ఒక పేరు రాయండి. ఎందుకంటే గత ఎన్నికల్లో క్లియర్ కట్‌గా చెప్పల జనాలు. తామేమనుకుంటున్నాం అనేది ముందే చెప్పుంటే ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకునేవారు. ఎస్పెషల్లీ జగన్. కాబట్టి ఈసారి ఎన్నికల్లో అయినా జగన్ గెలిచే అవకాశం ఉందా? లేదా మళ్ళీ చంద్రబాబు గెలుస్తారా? క్లియర్ కట్‌గా నేను వైసీపీకి సంబంధించి, టీడీపీకి సంబంధించిన పెద్దలు ఈ వీడియో చూసేలా చేస్తా. కాబట్టి దీని కింద కామెంట్స్ వాళ్ళు చదివేలా చేస్తా. కాబట్టి మీరు క్లియర్ కట్‌గా మీ సమాధానం ఇవ్వండి. జగన్ లేదా చంద్రబాబు ఎవరు గెలుస్తారు? సరే, అయితే ఈ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత 27 అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఎక్కువున్నాయని, 27లో ఎట్టి పరిస్థితుల్లో మొన్న 2024లో టీడీపీ వాళ్ళ సంగతి పక్కన పెడితే 2024లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ 27లో మళ్ళీ జగన్‌తో కలిసి పోటీ చేయడమో, లేకపోతే చంద్రబాబుతో విడిపోయి పోటీ చేయడమో చేస్తే జనాలు యాక్సెప్ట్ చేయరు. బీజేపీని యాక్సెప్ట్ చేయరు ఫస్ట్. కాబట్టి ఆ భయం అనేది బీజేపీకి నేషనల్ పార్టీ కింద, జాతీయ పార్టీ, జాతీయ రూలింగ్ పార్టీ కింద ఉంటది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా 27లో మళ్ళీ టీడీపీతోనే ముందుకెళ్తారు. సో, ఇట్లాంటి టైంలో తాము ఇండియా బ్లాక్‌తో ఎందుకు వెళ్ళకూడదు అనే ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా వచ్చిందని, ఇప్పటికే సోనియా గాంధీ గాని, రాహుల్ గాంధీ గాని, మమతా బెనర్జీ లాంటి వాళ్ళు గాని, మీరు కూడా వన్ ఆఫ్ ద 3 టాప్ లీడర్స్‌గా ముందుండి నడిపించండి మమ్మల్ని. మమతా బెనర్జీ, అట్లాగే రాహుల్ గాంధీ, అట్లాగే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే గతంలో దేశంలోనే 25 మంది, 22 మంది ఎంపీలున్నప్పుడు దేశంలోనే అతిపెద్ద పార్టీ, మూడవ అతిపెద్ద పార్టీ వైసీపీ. ఏది మీకు బీజేపీ, కాంగ్రెస్‌ని కలుపుకున్నా గూడా. కేవలం ఒక రాష్ట్రంలోనే అధికారంలో ఉంటూ ఇప్పటికి మొన్న ఎన్నికల్లో గాని, అంతకుముందు ఎన్నికల్లో గాని దేశంలో 4వ ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీగా మిగిలింది వైసీపీ. అంటే చూడండి, మీకు దేశంలో ఇన్ని పార్టీలున్నా కూడా నేషనల్ పార్టీలతో ధీటుగా నిలబడుతూ కేవలం ఏపీలో అంటే ఒక రాష్ట్రంలో మాత్రమే ఉంటూ దేశంలోనే మూడో, నాలుగో పార్టీగా ఓట్లు తెప్పించుకునే స్థానంకెళ్ళిందంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంది ఈ పార్టీ. అండ్ ఎంపీ స్థానాలు కూడా గతంలో ఎక్కువున్నాయి. వస్తే మళ్ళీ ఎక్కువొస్తాయి. 25కి 25 కొట్టే ఛాన్స్ ఉంది ఒకవేళ గెలిస్తే అనే మాటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇంకో కీలక పదవి ఇచ్చే దిశగా ఇండీ కూటమి అడుగులేస్తోందని తెలుస్తోంది. జగన్ ఇండీ కూటమిలోకి వెళ్ళడం మంచిదా? లేదా వద్దు? వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు. రెండిట్లో ఒకే ఒక పదం మీరు కామెంట్ చేయండి. నేను ఇది వీడియోని వైసీపీకి అత్యంత సన్నిహితుల వద్దకు పంపిస్తా. వాళ్ళు మీ కామెంట్స్ చదువుతారు. మీరు ఎందుకో కూడా క్లియర్‌గా రాస్తే వాళ్ళకి ఇంకా అర్థమవుతది.